కేసీఆర్ తనయురాలి మీద యాక్షన్స్ తీసుకోవాల్సినంత పరిస్థితి ఒకవైపు బీఆర్ఎస్కి ఎందుకు వచ్చింది? ఇదే అంశాలకు సంబంధించి మనం మెగా డిబేట్ని ప్రారంభిద్దాం. నాతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రొఫెసర్ శేషు గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా ఉప్పాల లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా పిఎన్ మూర్తి గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. శేషు గారు, మీతోనే నేను ప్రారంభిస్తాను. ఏమంటారు, మొత్తం మీద ఈ ఎపిసోడ్ మొత్తం మీరు చూస్తూనే ఉన్నారు. కవిత రాజీనామా తర్వాత రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం ఇదే చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మీ విశ్లేషణ ఏంటి? ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, మీకు అందరికీ నమస్కారం. కల్వకుంట్ల కవితని బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత తను ఎలా స్పందిస్తారు, తర్వాత తను పెడుతున్నటువంటి ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతారు అనేటటువంటి అంశం పైన అటు రాష్ట్రంలోనూ, మీడియా వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఒక అటెన్షన్ డ్రాన్ అయింది, ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది. అయితే మొత్తం కవిత గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ని మనం ఆద్యంతం గనక చూస్తే మనకి ఒక విషయం స్పష్టమవుతుంది. ఏంటి అనంటే, పిక్చర్ ఆప్కి బాకీ హై అనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది. సినిమా ఇంకా ముందుంది అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. అయితే నేను మొత్తం ప్రెస్ మీట్ని చూసినటువంటి సందర్భంలో నాకు ఒక 6 అంశాలు తన మొత్తం ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా నాకు కనపడ్డాయి. 6 అంశాల్లో మొదటి అంశం ఏంటి అనంటే, తన్ని ఎవరు టార్గెట్ చేయాలనుకున్నదో స్పష్టంగా టార్గెట్ చేసింది ప్రెస్ మీట్లో. తను హరీష్ రావుని, సంతోష్ రావుని, అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక ఫ్రంట్ లైన్ లీడర్షిప్ లో ఉన్న తన సొంత కుటుంబానికి సంబంధించినటువంటి 2 వ్యక్తులని బలంగా టార్గెట్ చేసింది. ప్రెస్ మీట్ మొత్తం కూడా వాళ్ళ ఫోకస్డ్ గానే తను విమర్శలు చేసినట్లుగా మనకు కనపడింది. వాళ్ళిద్దరి గురించి విమర్శలు చేసేటప్పుడు తను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చాలా బలంగా ఉన్నాయి. వాళ్ళిద్దరి గురించి మాట్లాడుతున్న సందర్భంలో నక్కజిత్తులు వాళ్ళు అని అన్నది. నక్కజిత్తులు వాళ్ళు అనేటటువంటి మాటతో పాటు వీళ్ళని పార్టీలో ఉంచితే పార్టీని మొత్తం మోసం చేస్తారు అనేటటువంటి ఒక బలమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. తర్వాత వీళ్ళు ఇంకా ఎట్లా వ్యవహరిస్తారు అనేటటువంటి ఇంకొక పదాన్ని కూడా, మంచి పదాన్ని తను వాడారు. ఆ వాడినటువంటి పదం ఏంటి అనంటే, వీళ్ళు కుట్ర జరుగుతుంది మా కుటుంబం పైన, మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి ఇంకొక మాట కూడా బలంగా వాళ్ళ మీద మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ముఖ్యంగా సంతోష్ రావు కంటే హరీష్ రావు పైన పెద్ద ఎత్తున తన విమర్శలు చేశారు. ఏమన్నారు, హరీష్ రావు పార్టీలో ట్రబుల్ షూటర్ గాను, బబుల్ షూటర్ లాంటి వాడు, తనే సమస్యలను సృష్టించి ఆ సమస్యల్ని పరిష్కరించేటటువంటి ఒక బిల్డప్ ఇస్తారు అనేది ఒక తీవ్రమైన విమర్శ చేశారు. తర్వాత 2018 ఎన్నికల సందర్భంగా 25 మంది శాసనసభ్యులకు తను సొంతంగా ఫండ్ ఇచ్చారు అనేటటువంటి ఇంకొక ఆరోపణ కూడా చేశారు. తర్వాత ఇంకొక కీలకమైనటువంటి విమర్శ, దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమికి కారణం కూడా హరీష్ రావే అనేటటువంటి ఒక మాట కూడా, ఒక తీవ్రమైనటువంటి మాట కూడా తను చాలా స్పష్టంగా చెప్పారు. అంటే హరీష్ రావు కేంద్రంగా హరీష్ రావుని టార్గెట్ చేస్తూ చెప్పినటువంటి క్రమంలో, తర్వాత సంతోష్ రావుకి ఒక 2 నిమిషాలు చాలు, అతను చెప్పులో రాయి లాంటి వాడు, చెవిలో జోరిగ లాంటి వాడు, ఇద్దరు మేక వన్నె పులులు అని టార్గెట్ చేసింది. అంటే తన ప్రెస్ మీట్ లో ఎవరిని టార్గెట్ చేయాలి, ఎవరి వల్ల ఇబ్బంది పడింది అనేది చాలా స్పష్టంగా చెప్పింది. ఇది మొదటి అంశం. అయితే రెండో అంశం ఏంటి అంటే, తన తండ్రికి, అన్నకి జాగ్రత్తలు చెప్పింది. వీళ్ళు పార్టీలో ఉంటే ముందు నన్ను టార్గెట్ చేశారు, తర్వాత రామన్నని టార్గెట్ చేస్తారు, తర్వాత మిమ్మల్ని టార్గెట్ చేస్తారు, వీళ్ళ ఉద్దేశము కేసీఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయటమే అనేటటువంటి అంశాన్ని చెప్తూ, జాగ్రత్త పడండి నాన్న అని చాలా సూచన చేసినట్టుగా, తండ్రికి అన్నకి సూచన చేసినట్టుగా మనకి ఒకటి స్పష్టంగా కనపడింది. ఇది రెండో అంశం. మూడో అంశంగా మనం చూడాల్సింది ఏంటంటే, తను పార్టీకి 20 ఏళ్ళు ఎంత సేవ చేశాను, పార్టీలో ఏమేం కార్యక్రమాలు చేశాను, పార్టీకి నేను ఉపయోగపడట్లేదా అనేటటువంటి ఒక వాదనని తీసుకొచ్చింది. అంటే 20 ఏళ్ళు నన్ను పార్టీకి సేవ చేసినప్పటికి కూడా కనీసం వివరణ తీసుకోకుండా నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు, అది వాళ్ళ మాటలు విని సస్పెండ్ చేశారు అనేటటువంటి ఒక అంశాన్ని స్పష్టం చేసింది. ఇది మూడో అంశం. నాలుగో అంశం ఏంటంటే, ఒక 2 కీలకమైనటువంటి నిర్ణయాలు తండ్రి లాగానే తీసుకుంది. అప్పుడు 2001లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చేటప్పుడు కేసీఆర్ అనుసరించిన విధానం, రాజకీయ వ్యూహం ఏంటంటే,
శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు, తెలుగుదేశం ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అదే ఎత్తుగడలో ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత 4వ అంశంగా తన ప్రెస్ మీట్ లో తనకి పార్టీ నుండి సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు, తనకి పార్టీలో ఉన్నటువంటి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇది 4వ అంశం. ఇక 5వ అంశంగా ఏంటంటే తన మీద వస్తున్నటువంటి ఆరోపణలకి స్పష్టత ఇచ్చేటటువంటి ఒక అంశాన్ని తీసుకున్నారు. నేను ఏ పార్టీలో చేరబోవటం లేదు, బీజేపీలో చేరను, కాంగ్రెస్ లో కూడా చేరను అనేటటువంటి కుండ బద్దలు కొట్టిన ఒక స్పష్టత ఇచ్చారు. ఇది 5వ అంశం. ఇక 6వ అంశానికి వచ్చేసరికి మీరు క్రియాశీలకమైనటువంటి రాజకీయాల్లో ఉన్నారు కదా, మరి మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అని అంటే ఆ భవిష్యత్తు కార్యాచరణ పైన స్పష్టత ఇవ్వకుండా ఏం చెప్పారు, నేను మా జాగృతి కార్యకర్తలతోటి, మేధావులతోటి, బీసీ సంఘాలతోటి, బీసీ నాయకులతోటి, సామాజిక సంఘాలతోటి మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను, ప్రజల్లో ఉంటానని చెప్పారు. ఇదే అందుకే నేను ఇందాక మొదట్లో ఏమన్నాను, నేను పిక్చర్ ఆప్కి బాకీ హై అని అన్నది అందుకే. కానీ అక్కడ స్పష్టత ఇవ్వకుండా ఇది కొనసాగించారు. ఎందుకు ఈ ప్రెస్ మీట్ లోనే పార్టీ అనౌన్స్ చేయలేదు అనే ఒక డౌట్ అందరికీ వస్తుంది. ఇవాళ మొత్తం కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ రాజకీయ వర్గాల్లో కానీ పెద్ద చర్చనీయాంశం ఏంటంటే కవిత గారు ప్రెస్ మీట్ పెట్టడానికి ముందు ఊహాగానాలు ఏమొచ్చినాయి అంటే పార్టీ అనౌన్స్ చేస్తారని. మరి ప్రెస్ మీట్ లో పార్టీ ఎందుకు అనౌన్స్ చేయలేదనంటే తను ఏ అంశాలనైతే ఫోకస్ చేయాలనుకుందో ఆ అంశాలు ఇస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు పార్టీలో తన టార్గెట్ చేసినటువంటి వ్యక్తుల పైన టార్గెట్ చేసి పార్టీ ప్రకటిస్తే మన చర్చ అంతా పార్టీ వైపుకి వెళ్ళును, అంటే తన పర్పస్ సర్వ్ కాదు. అందుకని తను ఏం చేశారు, చాలా క్యాలిక్యులేటెడ్ గా వ్యూహాత్మకంగా ఎత్తుగడగా ఏం చేశారంటే ఇవాళ ప్రెస్ మీట్ ని తను టార్గెట్ చేయాలనుకున్నటువంటి వ్యక్తులు అంశాలకే కన్ఫైన్ చేసి పార్టీ ప్రకటించలే. ఎందుకు, పార్టీ అనే ఆప్షన్ ని అట్లనే ఉంచింది, లైవ్ లో ఉంచారు. అంటే మళ్ళా భవిష్యత్తులో మళ్ళొకటి ఒకవేళ పార్టీని ఇప్పుడే కనుక ప్రకటించి ఉంటే తను లేవనెత్తిన అంశాలపైన చర్చ కాకుండా పార్టీ పైన చర్చ జరిగేదే. కాబట్టి తను ఏ అంశాలపైన చర్చ జరగాలనుకుందో, నూతన పార్టీ కవిత పెట్టబోతున్నారా, దానికి సంబంధించినటువంటి ఆలోచన చేయబోతున్నారా, దీని వెనకాల ఉన్నటువంటి వ్యూహం ఏంటి, ఆ అంశాల మీద కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఒకసారి నేను లక్ష్మణ్ గారి అభిప్రాయం తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ లక్ష్మణ్ గారు ఎలా చూడాలంటారు, మొత్తం మీద కవిత రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే దాని మీద అనేక ఊహాగానాలు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికైతే కొత్త పార్టీ ప్రకటన అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టేసి ప్రస్తుతం తను ఏదైతే విమర్శలు చేస్తున్నారో ఆ విమర్శల మీదే స్టాండ్ కనబడుతున్నటువంటి సిచ్యువేషన్, ఏమంటారు మీరు? ఆమె మొత్తము హరీష్ రావు మీదనే టార్గెట్ చేసింది. సరే, సంతోష్ పక్కన నెక్స్ట్ అనుకో, మెయిన్ హరీష్ రావు. ఏ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా దెబ్బతీసి, లక్ష్మణ్ గారు వీడియో ఆన్ చేసుకోండి. వీడియో లేక పవర్ లేదు ఇక్కడ. ఓకే సార్, కంటిన్యూ చేయండి. కాబట్టి టార్గెట్ చేశారు. ఏ ఎన్నికల్లో అతను బీఆర్ఎస్ పార్టీ కంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా అటు కాంగ్రెస్ వాళ్ళతో ఇటు బీజేపీ వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని వాళ్ళని గెలిపించే ప్రయత్నాలు చేశాడు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో నిధులు అందాయి. ఎన్నికల్లో దాదాపు 25 మందికి తను ప్రత్యేకంగా డబ్బులు ఇచ్చాడు ఆ కాళేశ్వరం అవినీతిని దాంట్లో నుంచి. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే తన వైపు తిప్పుకోవడానికి, రేపు పొద్దున ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు తను డబ్బులు ఇవ్వగలిగితే ఆ ఎమ్మెల్యేలందరూ తన గ్రూపుగా తన వైపుకు వస్తారు అనే ఉద్దేశంతో అతను డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చాడు. అంటే మామూలుగా పార్టీ ఇచ్చింది కాకుండా అతను అదనంగా ఇచ్చాడు అని చెప్పింది. ఇది చాలా సీరియస్ మ్యాటర్. అదనంగా ఇచ్చినప్పుడు ఉద్దేశం ఖచ్చితంగా పార్టీకి ఏ రోజు ఒకరోజు వెన్నుపోటు పొడిచి పార్టీని కైవసం చేసుకుంటూ లేకపోతే పార్టీని చీల్చొచ్చు అనేది ఆమె ఉద్దేశం. అది ఇప్పుడు హెచ్చరిక చేస్తూ ఉన్నది కేటీఆర్కు అండ్ కేసీఆర్కు. పార్టీని స్వాధీనం చేసుకుంటాడు, అలాంటి కుట్రలు చేస్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్కి ఆరోగ్యం బాగలేదు, సిక్ అయిపోయారు, యాక్టివ్గా లేకుండా ఉంటున్నారు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు ఆరోగ్యరీత్యా. అలాంటి పరిస్థితుల్లో పార్టీనే క్యాప్చర్ చేసుకోవచ్చు అనేటువంటి సందేహాన్ని ఆమె ఇప్పుడు వ్యక్తం చేస్తున్నది. అది కేటీఆర్ను కూడా హెచ్చరించింది. మామూలుగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటూ ఒకవేళ కేసీఆర్ ఏదైనా అనారోగ్య రీత్యా ఇబ్బంది ఉన్నా కూడా పార్టీని నడిపించే బాధ్యత కేటీఆర్ మీద ఉంటుంది. కాబట్టి ఇద్దరిని మోసం చేసి పార్టీని క్యాప్చర్ చేస్తాడేమో, లేదంటే పార్టీని చీలుస్తాడేమో అని ఆమె ఉద్దేశం.
ఇది ఒక రకంగా చెప్పాలి అంటే రెండు జాతీయ పార్టీలకు కావాల్సింది అదే. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బలహీనపడాలి. రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ కూడా అదే కోరుకుంటున్నాయి. దానికి తగినట్టే రెండు పార్టీలు కూడా అగ్నిగాజ్యం పోస్తాయి, నో డౌట్. ఈ రోజు నుంచి ఇప్పుడు సిబిఐకి ఇవ్వడం ఉద్దేశం అదే. బీజేపీతో ముందుగానే మాట్లాడుకొని చాలా పగడ్బందీగా రేవంత్ రెడ్డి దాన్ని సిబిఐకి ఇచ్చాడు అనేది ఏ సందేహం లేదు, నాకైతే ఏ సందేహం లేదు. సిబిఐకి ఇవ్వడం వలన ఎవరిని టార్గెట్ చేశారు? అందులో ప్రధానంగా కేసీఆర్ను టార్గెట్ చేశారు ఆ యొక్క రిపోర్ట్లో. సో ఇప్పుడు రేపొద్దున సిబిఐ కూడా కేసీఆర్నే టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది, మిగతా వాళ్ళు తర్వాత అంశం. అలాంటి పరిస్థితుల్లో పార్టీ బలహీనపడుతుందా? పడుతుంది. ఇప్పుడే పడింది, ఇంకా పడుతుంది. ఇప్పుడు ఈమె వలన కూడా పార్టీలో చూడండి, ఆమె వైపు కూడా చాలా మంది వెళ్తారు. ఆల్రెడీ కొంతమంది వెళ్ళి ఉన్నారు పార్టీ నుంచి. ఆమె కూడా నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటున్నది. సరే, పార్టీ పెడుతుందా లేదా అంటే ఎప్పుడైనా పెట్టని పార్టీ సక్సెస్ అవుతుందా లేదా అంటే సక్సెస్, నేనైతే అంత సులభంగా సక్సెస్ కాలేదు ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ రాష్ట్రంలో, కేంద్రంలో బలహీనంగా ఉన్నా కూడా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వల్ల చాలా బలంగా ఉంది. అలాగే బీజేపీ కూడా కేంద్రంలో కూడా బలంగా ఉంది, రాష్ట్రంలో కూడా బలంగా ఉంది. ఈ రెండింటి మధ్య నలిగిపోయే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకే ఉంటే, ఉద్యమ పార్టీ అయి కూడా రాష్ట్రాన్ని తీసుకొచ్చి కూడా ఇంకా నీకు ఈమె పార్టీ పెట్టుకుంటే ప్రయోజనం ఏముంటది? దానివల్ల ఆమెను ఆమెను బలహీనపరచడం పెద్ద విషయం అయితే కాదు ఈ రెండు పార్టీలకు. కాబట్టి ఆమె ఏదైనా రాజకీయ పార్టీలో చేరుతుందంటే ఆమె ఇవాళ స్పష్టంగా చెప్పింది, నేను చేరను అని చెప్పి. అందువలన పార్టీ పెట్టే అవకాశాలు ఉంటే ఉండొచ్చునేమో, లేదంటే జాగృతి తరపున ప్రజల పక్షాన పోరాటం కూడా చేయొచ్చు. తనకు వీలున్న మేరకు పోరాటం చేయవచ్చు. అదే జరుగుతుంది తప్ప. లక్ష్మణ్ గారు, ఆ అంశాల మీద మీరు చెప్పినట్లుగా నిజంగా మా జనజాగృతికి సంబంధించినటువంటి అంశాల పట్లే నిబద్ధతతో ఉండి అక్కడే పోరాటం చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే, మనతో పాటుగా తెలంగాణ జనజాగృతి నుండి కందుల మధు గారు అందుబాటులో ఉన్నారు. మధు గారు నమస్తే అండి. నమస్తే అండి గారు, ఏంటి నెక్స్ట్ కవిత ప్లాన్ ఏంటి? కొత్త పార్టీ పెట్టబోతున్నారా? ఈ జాగృతి పోరాటంలోనే భాగస్వామ్యం కాబోతున్నారా? దీనిలో ప్రకారమే కార్యక్రమాలతో కార్యకలాపాలు నిర్వహించబోతున్నారా? ఏంటి యాక్షన్ ప్లాన్? తదుపరి కార్యాచరణ ఏంటంటే 20 ఏళ్ల పార్టీ ఈ కవిత గారికి ఉన్నటువంటి అనుభవంలో, తన త్యాగంలో ఇలా అర్ధాంతరంగా పార్టీని సస్పెండ్ చేస్తారనేది మేము ఎవరు ఊహించినటువంటి సందర్భం. ఆమె 20 ఏళ్ల త్యాగాన్ని కేవలం 100 రోజులలో జరిగినటువంటి పరిణామాల ఆధారంగా చేసుకొని చెప్పుడు మాటల ద్వారా అక్కడ ఉన్నటువంటి కోటరీ వల్ల సస్పెండ్ చేసేది తీవ్రంగా ఖండిస్తున్నాం. తదుపరి 100% కూడా బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ అంశమే కావచ్చు, బీసీలకి కావాల్సినటువంటి రాజకీయపరమైన అవకాశాలు కావచ్చు, చట్టసభల యొక్క బీసీల ప్రాతినిధ్యం పెంచాలనే దాని మీద ప్రధానంగా అయితే ఇప్పుడు జాగృతి సంస్థ మీద పనిచేస్తున్నటువంటి సందర్భం ఉంది. భవిష్యత్తులో అవసరమైతే దాని 100% రాజకీయ పరమైనటువంటి అవకాశాలు ఏ విధంగా బీసీలకు వస్తాయనే దాని మీద ఆ జాగృతి రూపాంతరం చెందుతాం అనేది ఖచ్చితంగా జరిగేటటువంటి పరిణామమే. దాంతో పాటు జాగృతి యొక్క ఇప్పటివరకు జరిగినటువంటి కార్యకలాపాలు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కానీ, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి కీలకమైనటువంటి నాయకులతో కానీ, ముఖ్యంగా జాగృతిలో కానీ తెలంగాణ ఉద్యమంలో బాగా కీలకంగా పనిచేసినటువంటి సీనియర్ నాయకులతో చర్చలు జరిపి తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఖచ్చితంగా చెప్తాము. దానిలో భాగంగా మేము చెప్పదలుచుకుంది 20 ఏళ్ల పాటు సుదీర్ఘంగా తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఖచ్చితంగా కీలకంగా పనిచేయబోతున్నటువంటి సందర్భం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి లోపాలు మరొకసారి జాగృతి సంస్థ ద్వారా అలాంటి తెలంగాణ ఉద్యమగాన్ని పక్కన పెట్టి పక్క పార్టీ వాళ్ళని తీసుకొచ్చేటటువంటి అవకాశం లేకుండా మన నిర్మాణం ఉంటుంది అనేది చెప్పగలుగుతామండి. బీఆర్ఎస్ జాగృతికి సంబంధించినటువంటి అంశాలు చాలా బలమైనటువంటి బంధంతో ఉంది. ఇరువురు కూడా ఒక రకంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. అంటే కవిత తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల జాగృతిలో ఉన్నటువంటి అందరూ కూడా సంతృప్తిగా ఉన్నారని భావిస్తున్నారు మీరు? ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తులందరూ కూడా జాగృతిలో ఉన్న వాళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో చేశారు. కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళతో పాటు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఒక కోటరీగా ఫామ్ అయిపోయి ఉన్నవి లేనివి చేయటం వల్ల తెలంగాణ ఉద్యమ నాయకత్వానికి మరియు తెలంగాణ ఉద్యమంలో లేనటువంటి వ్యక్తుల వల్ల కేసీఆర్ గారికి మధ్య గ్యాప్ జరిగిందనే విషయాన్ని లేఖ ద్వారా ప్రస్తావించడం జరిగింది.
కానీ జాగృతికి అవసరం లేదు. జాగృతిలో ఉన్న ప్రతి ఒక్కరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. మేము కవితక్క నాయకత్వంలో గతంలో ఎవరైతే పనిచేసినటువంటి వాళ్ళైనా ఇప్పుడు కొత్తగా పనిచేద్దామని వచ్చినటువంటి బీసీ నాయకత్వం అయినా 1000% కవిత గారి నిర్ణయం మీద ఎటువైపు ఉంటే కవిత గారితోటే ఉంటాం. చాలా వరకు ఇక్కడ కీలకంగా వినిపిస్తున్నటువంటి అంశాలు మీకు తెలియదు కాదు. కవిత చేసినటువంటి కామెంట్స్ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ అగ్రనేతల మీద, తెలంగాణ పోరాటంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వారి మీదే చేశారు. సో సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతల మీద కామెంట్స్ చేయడం జరిగింది. కానీ దానికి ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు లేకుండా వారు చెప్తున్నట్లుగా ఒక్క ప్రయాణమే నిజంగా అంత బంధాన్ని పెంచేటువంటి అవకాశం ఉందా అంటే అలాంటి వాటికి ఏం చెప్తారు మీరు? 10% కూడా ఆధారాలు లేకుండా కవితక్క గారు ఏది మాట్లాడలేదు. విత్ ప్రూఫ్ తోటి సహా మేము చెప్పగలుగుతున్నాము. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క గొప్పతనం వచ్చినప్పుడేమో కేసీఆర్ గారితో పాటు మిగిలిన నాయకులు కూడా కాళేశ్వరంలో మేము భాగస్వామ్యం అని చెప్పి డబ్బాలు కొట్టుకున్నటువంటి సందర్భం ఉంది. కానీ కాళేశ్వరం మీద ఒక కమిషన్ వచ్చేసరికి దాంట్లో 230 సార్లు కేవలం కేసీఆర్ గారి పేరే ప్రస్తావించడం జరిగింది. దాన్ని టీఆర్ఎస్ పార్టీ బలంగా ఖండించకపోవటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అప్పుడున్నటువంటి సందర్భంలో కాళేశ్వరం తొందరగా పూర్తి చేయాలనేటటువంటి దాంట్లో మంత్రివర్గానికి ఎక్కువగా హరీష్ రావు గారికి ఆ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇచ్చినటువంటి ఫ్రీడమ్ లో జరిగినటువంటి అవకతవకల వల్లనే ఎక్కువ మంది అధికారులు కాళేశ్వరానికి సంబంధించి 100-200 కోట్ల ఉన్నటువంటి ఆస్తులు కూడా కొట్టి ఏసీపీలో దొరికినది, ఏసీబీ రైళ్లలో దొరికినది కవిత గారి ఆరోపణ. దానికి 100% కూడా అప్పుడున్నటువంటి రెండోసారి మంత్రి కూడా హరీష్ అనేది కూడా అప్పుడున్నటువంటి సందర్భంలో ప్రజల్లో పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగినటువంటి సందర్భం ఉంది. తొందరపాటులో ముఖ్యమంత్రి గారి సమీక్ష సందర్భం లేకుండా కొన్ని మంత్రివర్గ స్థాయిలో జరగాల్సినటువంటి నిర్ణయాలనే ఇలాంటి అవినీతి ఆరోపణలు వచ్చినాయి. కానీ మంచి జరిగినప్పుడు మన సొంత లాభం అనుకొని అపనిందలు వచ్చేసరికి కేసీఆర్ గారు ఒక్కనే ప్రస్తావించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ గారికి డబ్బాశ లేదనేది తెలంగాణ కాదు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ తెలిసిన సందర్భం. కానీ కాళేశ్వరం అవినీతి మరకలు కొంతమంది వ్యక్తులు చేసిన దానివల్ల కేసీఆర్ గారికి చెడ్డ పేరు రావద్దనే ఆలోచనలనే ఆరోపణలు చేయడం జరిగింది. ఈ 100% కూడా పక్కా ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయనేది కూడా మేము చెప్పగలుగుతున్నాం. మధు గారు మీరు కూడా అందుబాటులో ఉండండి. మనం డిబేట్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా డిస్కషన్ చేద్దాం. మూర్తి గారు నమస్తే అండి. నమస్తే మూర్తి గారు, గతంలో చూసాం ముఖ్యమంత్రులుగా తనయులుగా పనిచేసినటువంటి వారు బయటికి వచ్చి రాజకీయ పార్టీలు పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసాం, షర్మిలను చూసాం, అదేవిధంగా హరికృష్ణని చూసాం. ఇలా కీలకమైనటువంటి పార్టీలు పెట్టినటువంటి నేతల్ని కూడా మనం చూసాం. ప్రస్తుతం కవిత బాట కూడా అలాగే ఉండబోతుందా? అలా ఉంటుంది అనుకోవచ్చా? ఇప్పుడు ఆవిడ ప్రెస్ మీట్ లో ప్రసంగించిన అంశాల్లో తను రాబోయే కాలంలో బతుకమ్మ పండుగని గతంలో లాగే ముందుకు తీసుకెళ్తానన్న అంశాన్ని ఒకటి కార్యక్రమంలో ప్రకటించింది. అదేవిధంగా ఈ బీసీ కార్డు 42% ఏదైతే ఉన్నదో ఈ రిజర్వేషన్ కూడా తను సపోర్ట్ చేశాను. దాన్ని మీదనే ఈ వీళ్ళిద్దరు ఎవరు హరీష్ అండ్ సంతోష్ నన్ను ఇరకాటంలో పెట్టి నన్ను బదనాం చేశారు అని చెప్పి ఆ కార్డును కూడా తన భుజాన్ని వేసుకున్నది. అయితే ఇప్పటికిప్పుడు పార్టీ పెడుతుందా లేదా అనే దాన్ని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఏ పార్టీ అయినా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అంతర్గతంగా బలహీనపడడానికి కారణాలు అంతర్గత కారణాలే. బాహ్య కారణాలు ఏ మేరకు దోహదం చేస్తాయి అంటే ఇప్పుడు ప్రతికూల అంశాలే బాహ్యంగా ఉన్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చాలా అనూహ్యంగా ఎక్కువ మంది ఊహించలేని స్థితిలో సిబిఐకి ఈ కాళేశ్వరాన్ని అప్పచెప్పడం, దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి ఒకే టైంలో ఇద్దరిని అటు బీఆర్ఎస్ని ఇటు బీజేపీని కూడా, బీజేపీ మీకు దమ్ముంటే సిబిఐకి ఇవ్వండి అని చెప్తూ వచ్చిన వాదనల్ని ఈ రెండింటినీ కూడా ఆయన ఒక కార్డు విసరడంతో ఇప్పుడు ఇదే సమయం అంతర్గతంగా తనకి జరిగిన అవమానాలు కానీ తన యొక్క స్థానాన్ని చాలా తగ్గించి దూరం చేస్తున్న అంతర్గత అంశాల మీద లేవనెత్తాలి. దానికి ప్రధాన కారణం మొదట్లో కేటీఆర్ గారి మీద కూడా ఈవిడ కొంత సంధించింది మన అమెరికా నుంచి వచ్చి ఒక 3 నెలల క్రితం. కానీ తర్వాత ఒకే సమయంలో ఎక్కువ మందితోటి మనం శత్రుత్వాన్ని పెంచుకోకూడదని ఒక వ్యూహాన్ని తీసుకొని సంతోష్ని అదేవిధంగా ప్రధానంగా హరీష్ రావుని ప్రశ్నించిన అంశాల్లో తుమ్మిడి హెడ్ నుండి
మేడిగడ్డకు ఎందుకు మారింది? ఈ విధానం తీసుకున్నది నువ్వు మంత్రిగా ఉన్న కాలంలో కదా. అదేవిధంగా వాళ్ళు 36,000 కోట్లు ఎంతో ముందుగానే ఎందుకని పే చేశారు? ఇలాంటి కొన్ని ప్రశ్నల్ని సంధించింది. కేసీఆర్ గారు వీళ్ళ యొక్క ఉచ్చులో చిక్కుకున్నాడు, దీని నుంచి బయటపడాలి, రామన్న నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అని చెప్పి తండ్రిని అన్నని కూడా హెచ్చరిక చేస్తూ ఒక వ్యూహాన్ని తీసుకుని వెళ్తున్నది. నా అంచనా ఏంటంటే ఈవిడ రేవంత్ రెడ్డి, హరీష్ రావు అనే కార్డు అది పెద్ద కార్డు ఏం కాదు. వాళ్ళిద్దరూ ఒకే విమానంలో వెళ్ళారు అనేది అది పెద్ద విషయం కాదు. కానీ ఈ మన లోకల్ ఎన్నికలు వచ్చిన తర్వాత కానీ తాను పెట్టదలుచుకుంటే కొత్త పార్టీ పెడుతుంది. ఈ లోపల ఒక పక్కనే తనకి ప్రధాన శత్రువుగా ఉన్నది అంతర్గతంగా ఉన్న మన హరీష్ రావు గారు, అదేవిధంగా సంతోష్. బాహ్యంగా చూసుకుంటే బీజేపీతో కూడా ఆమె కాంప్రమైజ్ కాదు. కాబట్టి రాబోయే కాలంలో అంటే ఈ ఎన్నికల అనంతరం తను కనుక దగ్గరైతే, ఎవరికి కాంగ్రెస్ కనుక దగ్గరైతే అది పార్టీగా ఉండి దగ్గర అవ్వాలా, లేకపోతే ఈ స్థానిక ఎన్నికల్లో స్వతంత్రంగా ఉంటూ అంశాల వారీగా ఎక్కడికక్కడ ఎలా తను ఫ్లెక్సిబుల్గా వెళ్ళొచ్చు అనే వ్యూహంతో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడైతే పార్టీ పెట్టే అవకాశం వ్యాక్యూమ్ కూడా లేదు. కాబట్టి ఇది మన స్థానిక ఎన్నికలు అయిన తర్వాత బీజేపీ తీసుకోబోయే ఆ సిబిఐ చేయబోయే ఆ ఎంక్వైరీ ఒక మేరకు ఏ మేరకు ముందుకు వస్తుంది, అలాగే అంతర్గతంగా ఇక్కడ హరీష్ రావు అలాగే సంతోష్ వీళ్ళ యొక్క పాత్ర వీళ్ళని తన తండ్రి అన్నల నుంచి దూరం చేయడంలో ఏ మేరకు ఉంటాయనేది గమనిస్తూ ఆఫ్టర్ స్థానిక ఎన్నికల తర్వాతనే తను ఏమైనా పార్టీ పెట్టే అవకాశాన్ని చూస్తుంది. కానీ వెంటనే చేయదు, స్వతంత్ర కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళుతుంది అనేది నా యొక్క అంచనా. మూర్తి గారు, పార్టీలో ఉండి సొంత తండ్రికి చెప్పుకోలేనంత, పార్టీ అంతర్గత విషయాలు చర్చించలేనంత ఫ్రీడమ్ లేదంటారా? ఎందుకంటే బయటకు వచ్చి ఇంత విమర్శలు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? పార్టీ నుండి సస్పెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? తాను అమెరికా నుంచి వచ్చిన తర్వాత తండ్రికి తాను రాసిన ఉత్తరాన్ని ఏ విధంగా బాహ్యంగా వచ్చింది? అదేం బహిరంగ లేఖ కాదు కదా. ఇది ఒక ప్రధానమైన అంశం తను తీసుకున్నది. రెండోది బీజేపీలో విలీనం చేయడానికి తన యొక్క లిక్కర్ కేసు ఏదైతే ఉందో దాన్ని ఒక పావుగా వాడుకున్నారు వీళ్ళు అనేది రెండో అంశంగా వచ్చింది. అదేవిధంగా తండ్రి అవినీతి పరుడు కాడు. ఈ మేనబావ ఎవరైతే హరీశ్వరరావు ఉన్నాడో, ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగానే 25 మంది ఎమ్మెల్యేలు సొంత డబ్బులు ఇచ్చి తాను ఒక స్థానాన్ని రాబోయే ఎన్నికల్లో తన గ్రూప్ని మెయింటైన్ చేయడానికి చేసిన ఈ అంశాలన్నింటినీ కూడా కేసీఆర్ గారు ఈవిడని నా పరిశీలనలో ఉద్యమంలో ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు, కానీ స్వతంత్రంగా జాగృతి ఇలాంటి వాటికే పరిమితం అయింది. కానీ ఆవిడ ఎక్కడ కూడా నాకు తెలిసి బీఆర్ఎస్లో ఒక అధికార స్థానంలో లేదు ఆమె. కాబట్టి కూతురు తండ్రి రిలేషనే తప్ప రాజకీయాల్లో కూతురు తండ్రి అనే రిలేషన్కి పెద్ద వెయిట్ ఏమి ఉండదు. పార్టీని ఎలా కాపాడుకోవాలి, అసలే ఓటమి నుండి ఎదుర్కొంటున్న ముఖ్యంగా ఎంపీ సీట్లలో ఒక్కటి కూడా సాధించలేని ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఏ రకంగా జాతీయ పార్టీలు రెండింటినీ కాదని చెప్పి నిలబడగలుగుతుంది అనే ఒక బలహీనతతో ఉన్నప్పుడు తాను దీన్ని ఉపయోగించుకొని ఒకవేళ హరీష్ రావు అలాగే సంతోష్ కనుక దూరం కాగలిగితే పార్టీ మళ్ళా తన దగ్గర అవ్వచ్చు అనే ఒక ఎత్తుగడ కూడా ఉంది అని అనిపిస్తుంది. కాబట్టి రాజకీయాల్లో తండ్రి కొడుకు కూతురు, ఇప్పుడు మనం చూసాం కదా, షర్మిల గారు జగన్ గారు మా అన్న రామన్న వదిలిన బాణం అని చెప్పేసి ప్రచారం చేసిన తర్వాత అక్కడ ఆస్తి పంపకాల విషయంలో వాళ్ళు వేరే అయ్యారు. ఇక్కడ కూడా ఆస్తి పంపకాలు అనే విషయాల్లో ఒక ఆస్తి పంపకాలు అనేది ఒక భాగం, అవినీతి వాళ్ళ నాన్నగారికి అంటకుండా కేసీఆర్ గారికి అంటకుండా ఈ అవినీతి ప్రధాన కారణం హరీష్ రావు టైంలోనే ఇదంతా జరిగింది అని చెప్పేటట్టుగా ఒక ఎత్తుగడ తను తీసుకుంది. కాబట్టి రాజకీయాల్లో తండ్రి కూతుళ్ళు ఒక మేరకు ఉపయోగపడుతుంది, కానీ ఆ చొరవ అనేది రాజకీయ ఎత్తుగడలు రాజకీయ అంశాలను ముందుకు తీసుకెళ్లడంలో వ్యూహాలు ఇవన్నీ ఉపయోగపడతాయి అనేది నా అభిప్రాయం. శేషు గారు,
శేషు గారు, ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే నిజంగా కవిత పార్టీ నుంచి బయటికి వెళ్ళబోతున్నారు. పార్టీకి వెళ్ళి తన రాజకీయ భవిష్యత్తుని ఏదో ఒకటి తేల్చుకోవాలి. ఎందుకంటే గత ఎన్నికల్లో ఓటమి పాలింది కాబట్టి పార్టీ అనుకుంటే ఒక విధంగా ఉండేది. కానీ సొంత పార్టీ నేతల పార్టీ అగ్రనాయకుల మీద విమర్శ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందనేటువంటి అంశాన్ని ఒకవేళ తీసుకుంటే నిజంగా హరీష్ రావు అంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి డబ్బులు ఇచ్చారనేటువంటి ఆరోపణలు, అవినీతి చేశారనేటువంటి ఆరోపణలు, ఇంత కీలకమైనటువంటి ఆరోపణలు కవిత చేస్తున్నప్పుడు ఇవి పార్టీ అధినేత కేసీఆర్కు కేటీఆర్కు తెలిసేటువంటి అవకాశం లేదంటారా? తెలియకుండానే ఉంటుందంటారా? కవిత కేవలం ఇది ఒక ఆరోపణగానే ఎందుకు ప్రధానంగా ప్రస్తావించాల్సి వచ్చింది? కవిత గారు హరీష్ రావుని, సంతోష్ రావుని టార్గెట్ చేసి మాట్లాడుతున్నప్పటికీ కూడా పరోక్షంగా ఆ మరకలు తనకి తెలియకుండా కేసీఆర్ కూడా అంటుతున్నాయి. ఎందుకంటే కేసీఆర్ 9.5 సంవత్సరాల పాలనలో కేసీఆర్ కనుసన్నలోనే అన్ని నిర్ణయాలు జరిగాయి అనేటటువంటి విషయాన్ని మనం అనేక సందర్భాల్లో మాట్లాడాం. కేసీఆర్కు తెలియకుండా ఏం జరగలేదనేటటువంటి విషయాన్ని కూడా మనం మాట్లాడాం. ఇప్పుడు హరీష్ రావు ఒకవేళ అవినీతి పరుడైతే అది కేసీఆర్కి తెలవలేదా? కేసీఆర్ ఇంటెలిజెన్సీ ఎక్కడ పోయింది? ముఖ్యమంత్రి ఆధీనంలోనే ఉంటుంది కదా ఇంటెలిజెన్సీ అనేది. కాబట్టి ఎక్కడో కవిత హరీష్ రావుని, సంతోష్ రావుని, మిగతా వాళ్ళని టార్గెట్ చేస్తున్న క్రమంలో అది పరోక్షంగానో ప్రత్యక్షంగానో తండ్రిపై కూడా పడుతుంది అనేటటువంటి అంశాన్ని గమనించాలి. ఇదొక అంశం. రెండోది, తను ఇలా ప్రెస్ మీట్లో ఒక ఎండ్లో చాలా స్పష్టత ఇచ్చింది, ఇంకొక ఎండ్లో ఆప్షన్ ఓపెన్ చేసి పెట్టింది. స్పష్టత ఇచ్చింది ఎక్కడ? మీరు బీజేపీలో చేరతారా అంటే చేరను అని గతంలో చెప్పింది. ఇప్పుడు ఆరోపణలు కాంగ్రెస్లోకి పోవటానికి ఇట్లా ఆరోపణలు చేస్తుంది అనేటటువంటి దానికి ప్రశ్నకు సమాధానంగా నేను కాంగ్రెస్లో కూడా వెళ్ళను, ఎందుకు వెళ్ళాలా, నాకు ఏం అవసరం అనేటటువంటి ఒక స్పష్టత ఇచ్చింది. అంటే ఆ రెండు పార్టీలోకి నేను వెళ్ళను అనేటటువంటి ఒక స్పష్టత ఇచ్చింది. బట్ కవిత క్రియాశీలక రాజకీయాల్లో ఉండాలనుకుంటుంది. క్రియాశీలక రాజకీయాలు చేయాలనుకుంటున్నప్పుడు, ఒక యాక్టివ్ పొలిటీషియన్గా ఉండాలనుకుంటున్నప్పుడు ఓ సంస్థగా ఎట్లుంటుంది? జాగృతి అనేటటువంటి ఒక కల్చరల్ సంస్థగా ఉంటే యాక్టివ్ పొలిటీషియన్ ఎట్లవుతుంది అనే ప్రశ్న మనకు వస్తుంది కదా. కాబట్టి తన యాక్టివ్ పొలిటీషియన్గా ఉండి తెలంగాణ రాజకీయాల్లో ఒక బలమైన శక్తిగా ఎదగాలి అంటే తన ముందున్నటువంటి ఆప్షన్ ఏంటది? రెండు పార్టీలో చేరినప్పుడు, రెండు బలమైనటువంటి పార్టీలో చేరినప్పుడు, తన సొంత పార్టీలో నుంచి ఎక్స్పెల్ అయినప్పుడు తన ముందున్నటువంటి ఆప్షన్ ఏంటంటే ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ఒక స్వతంత్రంగా వ్యవహారం చేయటం. అంటే రాజకీయ పార్టీ ఏర్పాటు చేయటం చాలా సులువే నన్ను అడిగితే, కానీ దాన్ని నిలబెట్టడం కష్టం. ఎవరైనా పెట్టొచ్చండి రాజకీయ పార్టీ. కేసీఆర్ ఒక సందర్భంలో అన్నారు, రాజకీయ పార్టీ పెట్టు అంటే పాండబ్బా పెట్టినట్టు కాదన్నారు. కానీ పాండబ్బా కంటే హీనమే పెట్టడం. కానీ పెట్టినటువంటి పార్టీని ఒక బలమైనటువంటి పార్టీగా ఎదిగించటం, ఒక బలమైన పార్టీగా నిలబెట్టడం చాలా కష్టం. ఎందుకు అనంటే, మీరు హర్యానాలో ముఖ్యమంత్రి కొడుకులు పార్టీలు పెట్టారు, దివాళా తీసిపోయినాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రుల కొడుకులు పార్టీలు పెట్టారు, దివాళా తీసిపోయినాయి. ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కొడుకుగా వచ్చి ఓ సక్సెస్ఫుల్ లీడర్గా ఎదిగి తను కూడా ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. చాలా మంది మన తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులుగా వ్యవహరించినటువంటి కుమారులు కూడా రాజకీయంగా ఫేడ్ అవుట్ అయిపోయారు. వాళ్ళు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. వాళ్ళు మంత్రులయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, కానీ అట్టే నిలబడలేకపోయారు. కాబట్టి మరి కవిత ఏంటది? ఇప్పటి వరకు తండ్రి చాటు బిడ్డగా రాజకీయం చేశారు, ఇప్పుడు ఒక బలమైన కుటుంబం నుంచి రాజకీయాలు చేశారు, బీఆర్ఎస్ పార్టీ అండతో రాజకీయం చేసినటువంటి కవిత ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ గా, ఒక స్వతంత్రంగా ఒక పార్టీ పెట్టి నిలబడగలుగుతుందా? ఇప్పుడు నిలబడగలుగుతుందా అంటే ఫెయిల్యూర్ సక్సెస్లు రాజకీయాల్లో మనం ఒకే ఒక్క సందర్భాన్ని బేస్ చేసుకోనో, ఒక అంశాన్ని బేస్ చేసుకోనో మనం చెప్పలేం. ఎందుకంటే పాలిటిక్స్ ఈజ్ ఆల్వేస్ డైనమిక్. అది ఎప్పుడు నిరంతరం చలనత్వాన్ని కలిగి ఉండేటటువంటి అంశాలే. రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో ఎవరు చెప్పలేరు. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరిని అందలం ఎక్కిస్తుందో చెప్పలేము, ఏ మలుపు తిరుగుతుందో చెప్పలేము, ఎవరిని అందలం ఎక్కిస్తుందో చెప్పలేము, ఎవరిని పాతాళంలోకి పడేస్తుందో చెప్పలేము. కాబట్టి బట్ కవిత పార్టీ పెట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికి వస్తున్న వార్తలు ఏంటంటే ఒక సామాజిక అజెండాను ఎత్తుకొని, ఓ సామాజిక అజెండా బలంగా పెట్టుకొని ఆ అజెండా తోటి తెలంగాణ బహుజన రాష్ట్ర సమితో, లేకపోతే తెలంగాణ జాగృతో, లేకపోతే పాత టిఆర్ఎస్ పార్టీ పేరు అట్లా ఆ క్రమంలో పార్టీ పెడుతుంది అనేటటువంటి ఒక ఊహాగానం. దానికి బలం ఎందుకు చేకూరుస్తుంది? పార్టీ పెట్టకుండా తను ఏం చేస్తుంది అనే ఆప్షన్కి సమాధానం లేదు కదా మన దగ్గర. సమాధానం లేనప్పుడు తన ముందున్నటువంటిది ఏంటంటే కొత్త పార్టీ పెట్టేటటువంటి ఒక ఆప్షనే. బట్ ఆ ఆప్షన్ని సమర్థిస్తూ ఇవాళ జాగృతి సంస్థకు పనిచేస్తున్నటువంటి ఇప్పుడు మన ప్యానెల్లో ఉన్న మిత్రుడు కూడా సూచాయిగా చెప్తున్నారు, మేము పార్టీకి వెళ్తాము, పార్టీ పెట్టబోతున్నాము, పార్టీ పెడతాము అనేటటువంటి అంశాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పకపోయినా, స్పష్టంగా చెప్పకపోయినా
బట్ ఆ అనుమానము, ఆ అవకాశం ఉన్నది అనేటటువంటి ధోరణితోటే తను మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా పెడతారు. బట్ అది ఎంత మేరకు నిలబెట్టగలుగుతుంది, ఎంత మేరకు సక్సెస్ చేయగలుగుతుంది, పాత ఫెయిల్యూర్స్ లెక్క ఉంటాయా, లేకపోతే ఒక కొత్త బలమైన ముద్ర వేస్తారా తెలంగాణ రాజకీయాల్లో అనేది ఒక్క విషయం మాత్రం మనం గమనించాలండి. ఏందనంటే తను ఎంపీగా పనిచేసినప్పుడు, నిజామాబాద్ ఎంపీగా పనిచేసినప్పుడు తను బలమైన ముద్ర వేయగలిగింది జాతీయ రాజకీయాలతో పాటు మొత్తం దేశంలో కూడా. ఒక సక్సెస్ఫుల్ ఎంపీగా పనిచేశారనే విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ఒక విషయ పరిజ్ఞానం ఉంటుంది, ఒక లాంగ్వేజ్ స్కిల్ ఉంటుంది. తర్వాత అన్నిటికంటే తన దగ్గర ఉన్న ఒక స్కిల్ ఏంటంటే, ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, తనకున్న ఒక మెరిట్ ఏంటంటే అంశాలపైన, సమస్యలపైన తక్షణం స్పందిస్తారు, ఫాస్ట్ గా స్పందిస్తారు, బలంగా స్పందిస్తారు. బట్ ఆ లక్షణం ఉంది. మరి ఈ లక్షణాలు మాత్రమే తన పార్టీని విజయ పదంలోకి నడిపిస్తాయి, తన బలమైన పార్టీని నిర్మించగలుగుతుంది అంటే అట్లా కుదరదు. ఎందుకంటే పార్టీ అనేది ఒక బలంగా నిలబడటానికి సో మెనీ ఫ్యాక్టర్స్ దట్ హ్యాస్ టు డిసైడెడ్, దట్ హ్యాస్ టు డిటర్మైన్. డబ్బు కావాలి, బలమైన నాయకులు రావాలి, బలమైన మద్దతు కావాలి, ప్రజల నుంచి రావాలి. ఇవన్నీ వచ్చినప్పుడే ఒక బలమైన పార్టీగా నిర్మించడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడు మనకి జాగృతి మిత్రుడు, మన డిస్కషన్ లో పాల్గొన్న మిత్రుడు చెప్తున్న అజెండా మనం డిస్కషన్ చేద్దాం, ఆ అంశాల మీద మనం కూడా డిస్కషన్ చేద్దాం. ఎస్ లక్ష్మణ్ గారు, ప్రధానంగా ఇక్కడ వినిపిస్తున్నటువంటి అంశాలు ఏంటంటే ప్రధానంగా రెండు. ఒకటి, కవిత పార్టీ పెడితే తెలంగాణ ప్రజలు ఇప్పుడు స్వాగతించేటువంటి పరిస్థితి ఉందా, స్వాగతించేటువంటి సిచ్యువేషన్ ఉందా? రెండు, కవిత పార్టీ నుంచి ఇలా బయటికి రావడం, సొంత పార్టీ మీద విమర్శలు చేయడం, ప్రస్తుత అధికార కాంగ్రెస్, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మీద విమర్శలు గుప్పించడం, ఈ మొత్తం కూడా ఒక రాజకీయ దౌత్యపరంగా ఇది ఒక వ్యూహం అంటున్నారు. ఏమంటారు, దేనికి బలం ఎక్కువ ఉంటుంది అంటున్నారు? తెలంగాణ ప్రజలు స్వాగతించేటువంటి సిచ్యువేషన్ ప్రెజెంట్ ఉందనుకోవచ్చా? ఇప్పుడు పార్టీ పెడితే ఏ అంశాన్ని ప్రధానంగా తీసుకోగలుగుతుంది? బలంగా ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ యొక్క అంశాన్ని తీసుకురాగలుగుతుందా అని చూడాలి. తీసుకురాగలిగి ఆ రెండు పార్టీల మీద ఫైట్ చేయగలిగితే సక్సెస్ కాస్త ఇమేజ్ పెరుగుతుంది. అలా కాకుండా బీఆర్ఎస్ పార్టీ బలహీనపడే విధంగా ఉపయోగపడింది అనుకోండి, ఆమె ఏం చెప్తుంది ఇప్పుడు? బీఆర్ఎస్ పార్టీ ఉండాలి, కేసీఆర్ జిందాబాదు అని చెప్తూ ఉన్నది. కేసీఆర్ను ఇది మోసం చేయబోతున్నారు కాబట్టి కేసీఆర్, కేటీఆర్ జాగ్రత్తగా ఉండండి అంటుంది. అంటే ఆమె ఉద్దేశం ఏమి? బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండాలనే కోరుకుంటున్నానని చెప్తున్నది, చెప్పకనే చెప్తున్నది. చెప్తున్నప్పుడు మరి ఆమె పార్టీ పెడితే నష్టం ఎవరికి జరుగుతుంది? బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఆమె వైపు వెళ్తారా ఎక్కువ మంది? బీజేపీ వాళ్ళు వెళ్తారా, కాంగ్రెస్ వాళ్ళు వెళ్తారా? వెళ్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే వెళ్తారు. మరి నష్టం ఎవరికి? బీఆర్ఎస్ పార్టీకి కదా. మరి ఆమె ఏం ఆలోచిస్తో తెలియదు. నేనైతే ఏమనుకుంటున్నానంటే అంత ఈజీగా సక్సెస్ కావటం ఈ కాలంలో, ఎందుకంటే రాజకీయాలు కలుషితమయ్యాయి, అవినీతి ఎక్కువైపోయింది. కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ప్రతి ఒక్కరూ డబ్బు ఆశిస్తారు. ఆమె దగ్గర అంత డబ్బు ఉందో లేదో మనకు తెలియదు. డబ్బు లేని రాజకీయం నడపడానికి సాధ్యమే కాదు. అలాంటి పరిస్థితుల్లో ఆమె అన్ని తట్టుకొని నిలబడి ముందుకు వెళ్తుందా? లేదు, జాగృతి పేరు మీద ప్రశ్నిస్తూ, ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ లోపాలను కూడా ప్రశ్నిస్తూ, బీజేపీ లోపాలని, కాంగ్రెస్ లోపాలని ప్రశ్నిస్తూ వెళ్తుంది అనేది చూడాలి. అలా వెళ్ళగలిగితే ఆమెకు సేఫ్ సైడ్ లో ఉంటుంది. ఎందుకంటే రాజకీయ పార్టీ కాదు కాబట్టి ఎవరు కక్ష కట్టాల్సినటువంటి అవసరం ఉండదు ఏ పార్టీ కూడా. ఆమె ప్రశ్నించేదాన్ని అందరూ కూడా. ఓకే, ఎస్ లక్ష్మణ్ గారు. ఓకే, మూర్తి గారు. మూర్తి గారు, ఈ వ్యవహారాన్ని ఎలా చూడాలంటారు? పూర్తి స్థాయిలో ఇది రాజకీయ వ్యూహం అనేటువంటి వాదన కూడా బలంగా వినిపిస్తుంది. రాజకీయ వ్యూహంలో భాగం అనుకున్న బీఆర్ఎస్ కే కొంతవరకు కూడా ప్రతికూల పరిస్థితులు ఉంటాయనేసి లక్ష్మణ్ గారు అంటున్నారు. మీరేమంటారు? తప్పనిసరిగా ఇది బీఆర్ఎస్ యొక్క పునాదుల్ని కదిలించే ఒక ఇష్యూనే. అయితే ఏ మేరకు దాన్ని చీల్చగలుగుతాయి ఈ ఇన్సిడెంట్ అనే దాన్ని మనం ఒకసారి చూడాలి. కవిత, నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే కవిత గారు వెంటనే పార్టీ అయితే పెట్టరు, వేచి ఉండి చూసే ధోరణిని అవలంబిస్తారు. సాధ్యమైనంత వరకు ఆవిడ ఆఫ్టర్ స్థానిక ఎన్నికల తర్వాత పార్టీ పెట్టగలిగే అవకాశాలు కనుక బీఆర్ఎస్ బలహీనపడి తను బలపడే అవకాశాలు ఉంటే ఆలోచిస్తుంది, లేకపోతే మాత్రం కాంగ్రెస్ వైపు వెళ్తుంది అనేది నాకు ప్రగాఢంగా అనిపిస్తున్నది. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు తను తేల్చుకోవాలి. మూర్తి గారు, ఒకవేళ మీరు చెప్పినట్లుగా కాంగ్రెస్ వైపే వెళ్ళేటువంటి అవకాశాన్ని ఒకవేళ పరిశీలిస్తే
ప్రజెంట్ హరీష్ రావు వెనకాల వీరి వెనకాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండి నడిపిస్తున్నారనే ఆరోపణలే కదా కవిత కూడా చేసింది. అవి పై ఆరోపణలేనండి, అవి బలమైన ఆరోపణలు కావు. అంతకుముందు మరి ఆ సొంత అన్నగారి మీదనే చేసింది కదా. ఇవన్నీ ఒక ఏమంటాము తురుఫ్ కార్డు లాగా ఉంటాయి. రేవంత్ రెడ్డి గారి మీద పెట్టిన విమర్శ అదేం పెద్ద సమస్య కాదు. ఆన్ ది హోల్ ఆమె ఏం చెప్తోంది, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, అదే రకంగా తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు పాలసీ మార్చింది హరీష్ రావే, ఆయన కాలంలోనే ఆయన ఎన్నికల్లో 25 మందికి తన సొంత డబ్బు ఇవ్వగలిగాడు, అవినీతి జరిగింది, ఈ అవినీతి జరగడంలో సింహభాగం ఆయన ఉన్నాడు అనేవి ఎక్కుపెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక విమానంలో వెళ్ళారు. ఇవన్నీ పై మాటలే. నేను అనేది ఏంటంటే తప్పనిసరిగా అంతకు మునుపు మనం షర్మిల గారిని కూడా చూసాం కదా, రేవంత్ రెడ్డి గారితో ఇక్కడ తెలంగాణలో తన పార్టీ పెట్టి చాలా చెలరేగి మాట్లాడిన అంశాలు కూడా మనం చూసాం. కానీ తర్వాత ఏమైంది, తదుపరి ఆంధ్రప్రదేశ్లో తను పిసిసి అధ్యక్షురాలుగా వెళ్ళింది కదా. కాబట్టి ఇప్పుడున్న టెండెన్సీలో బీజేపీ వైపు వెళదామే నాకు తెలిసి, కాంగ్రెస్ వైపు వెళ్ళే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అయితే అది ఇప్పుడు వెంటనే డిక్లేర్ చేయదు. ఖచ్చితంగా ఈ స్థానిక ఎన్నికలు వాటి యొక్క ప్రభావాలు మంచి చెడులు చూస్తుంది. ఇంకొకటి, కొత్త పార్టీ పెట్టి తాను నెంబర్ 1గా పార్టీని అధినాయకత్వంగా ఉండగలుగుతుందా, లేకపోతే ఇంకో పార్టీలో వెళ్ళి సెకండరీగా ఉండి ఇక తాను ఆ యొక్క ప్రస్తావన అంటే క్రియాశీలక రాజకీయాల్లో ఇప్పుడు మనం విజయశాంతిని చూస్తాం, అలాగే ఇంతకు మునుపు షర్మిల ఠాగూర్ను కూడా మన షర్మిల అమ్మను కూడా చూసాం. చాలా మంది ఇట్లాగా ఇంకో పార్టీలోకి వెళ్ళి సెకండ్ నెంబర్గా కూడా కాకుండా కామ్గా అయిపోవాలి. కాంగ్రెస్లో ఆ పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి వీటిని వేరే చేసుకుని ఆఫ్టర్ స్థానిక ఎన్నికల తర్వాతనే ఆమె తను పార్టీ పెట్టాలా లేకపోతే ఎటువైపు వెళ్ళాలి. ఎటో ఒకవైపు వెళ్లకుండా తాను స్వతంత్రంగా నిలబడలేదు, రాజకీయ పార్టీ పెట్టకుండా ఉండలేదు. ఇది ఆ ముందున్నది. కాబట్టి ఖచ్చితంగా ఆఫ్టర్ స్థానిక ఎన్నికల తర్వాతనే ఆమె మేజర్గా కాంగ్రెస్ వైపు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేది నాకు అనిపిస్తుంది. మూర్తి గారు అంటున్నారు పూర్తి స్థాయిలో ఇప్పటికే రేవంత్ రెడ్డి మీద కామెంట్స్ చేస్తున్నటువంటి కవిత ఆ పార్టీలోకి వెళ్ళడం పెద్ద ఇది కాదు, దానికి సంబంధించి ప్రస్తుతం చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా కేవలం నామమాత్రంగానే అంటున్నారు. ఏమంటారు లక్ష్మణ్ గారు? అడిగారా మిమ్మల్ని లక్ష్మణ్ గారు, మిమ్మల్ని చెప్పండి. అంటే ఇప్పుడు పార్టీకి ఏ పార్టీలో ఆమె వెళ్ళాలనుకున్నా వాళ్ళు తీసుకోవాలి కదా. బీజేపీ వాళ్ళు మేము అసలు అవినీతి పరం దగ్గరగా రాని ఉంటుంది, ఆమె లిక్కర్ కేసులో ఉంది, ఎలా తీసుకుంటారో వాళ్ళైతే తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ తీసుకునే అవకాశాలు ఉండొచ్చేమో, కానీ పోయిన తర్వాత ఆమెకు అక్కడ ఏం విలువ ఉంటుంది? ఆమె జాగృతి అనేటువంటి సంస్థ ద్వారా ప్రశ్నించగలిగితేనే ఆమె విషయంలో అందరూ ఆలోచిస్తారు ఏం చేయాలి అని. తొందరపడి పార్టీ పెడితే మాత్రము అపాస్పాలే అవుతుంది. ఎలా పార్టీని ఇబ్బంది పెట్టాలనేది ఆలోచిస్తారు, పెడతారు. బీజేపీ వదలదు, కాంగ్రెస్ పార్టీ కూడా వదలదు, బీఆర్ఎస్ కూడా వదలదు. వాళ్ళు కూడా ఊరుకుంటారా? ఇప్పుడు హరీష్ రావు మీద నిందలేసింది, మరి కేసీఆర్ హరీష్ రావుని బయటికి పంపిస్తారా? పంపిలేడు. పోనీ హరీష్ రావు పార్టీని క్యాప్చర్ చేసుకోగలుగుతాడా? అంత ఈజీ కాదు. అటప్పుడు హరీష్ రావు ఊరికి చూస్తూ ఎందుకుంటాడు ఆమె విషయంలో? ఇంకా అనేక అంశాలు ఆయన కూడా బయటికి తీసుకొస్తాడేమో తెలియదు. తీసుకురాకుండా ఎలా ఉంటాడు? ఏమి అవినీతికి రహితంగా ఉన్నారా వీళ్ళందరూ? కవిత గారు కూడా ఏమైనా అవినీతి రహితంగా ఉన్నారా? ఎవరు లేరు, అంతా అవినీతి సంబంధించినటువంటి వాళ్ళు ఏయో ఆరోపణలు వాళ్ళందరి మీద ఉన్నాయి. ఉన్నప్పుడు ఆమె నీట్గా ఏం లేదు అంటే ఆమె పరిశుభ్రంగా ఏం లేదు కదా. ఆమె లిక్కర్ కేసులో ఎంత డ్యామేజ్ అయిపోయిందో పార్టీ ఓటమి కారణాలు కూడా అవే అని వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా, ఆమె వల్లనే ఇబ్బంది పడ్డామని. అలాంటి పరిస్థితుల్లో జాతీయ పార్టీలు కూడా ఆచితూచి అడిగేస్తాయి. ఆమె చేస్తానంటేనే చేర్చుకునే పరిస్థితులు ఏమి ఉండకపోవచ్చు. ఆమెకు దారి ఒకటే, పార్టీ పెట్టడం ఆలస్యం, ఒకవేళ నిదానంగా ఆలోచించి పెడతాదేమో తర్వాత అంశం, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె ప్రశ్నించడానికి ప్రయత్నం చేస్తే జాగృతి ద్వారా. ఇక్కడ ఇంకో కీలకమైనటువంటి అంశం కూడా ప్రస్తుతం కవిత చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎందుకు బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం డైరెక్ట్ గా స్పందించడం లేదు? ఎందుకు గులాబీ బాస్ ఏమైనా ఆర్డర్ వేశారో దీనికి సంబంధించి? అలా అనుకోవచ్చా? ఇప్పుడు స్పందించారు అనుకోండి, ఆమె దగ్గర ఇంకా ఎన్ని అంశాలు ఉన్నాయో మనం చెప్పలేము. ఇప్పుడు 2 అంశాలు ఒకటే చెప్పేసింది,
ఏమని 25 మంది ఎమ్మెల్యేలకు హరీష్ రావు డబ్బులు ఇచ్చారు, కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని. ఇంకా ఏమన్నా డబ్బులు ఎక్కడెక్కడ పెట్టారు, ఏమన్నా మనీ లాండరింగ్ జరిగిందా, విదేశాల్లో ఉందా, ఎక్కడికైనా పోయిందా, ఇవన్నీ ఆమెకు తెలుసు, మనకు తెలీదు. ఇలా అవన్నీ బయటపడితే అప్పుడు పరిస్థితి ఇప్పుడు ఏంటి? పార్టీ నుంచి బయటికి వచ్చేటువంటి సందర్భంలోనే 1-2 అంశాలు కవిత చెప్తే రేపు పూర్తి స్థాయిలో కొత్త పార్టీ పెట్టినాక లేదా వేరే పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి అంశాలు చెప్పదని గ్యారెంటీ ఎక్కడుంది? నిజం నిప్పు లాంటిది కదా, ఎప్పుడైనా వచ్చేటువంటి అవకాశం ఉంది కదా. చెప్పే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు సర్దుబాటు జరిగి ఉంటే వాళ్ళ ఫ్యామిలీలో ఈ పార్టీ కేసీఆర్ సర్దుబాటు చేసి ఉండేవాడు. సర్దుబాటు జరగని అంశాలు ఉండబట్టి ఆమె బయటికి రాగలిగింది. అదే సర్దుబాటు జరిగి ఉంటే కనుక ఆమె వాళ్ళు అలా మాట్లాడేదే లేదు కదా. ఇంకా తను సర్దుబాటు కాలేని పరిస్థితులు ఏమున్నాయో మనకు తెలియదు. అంతరంగంగా వాళ్ళ కుటుంబ విషయాలు అవన్నీ. ఇప్పుడు హరీష్ రావు మధ్య, ఆమె మధ్య, సంతోష్ మధ్య, కేసీఆర్ మరి కేటీఆర్ వీళ్ళందరినీ మరి ఒక పెద్ద మనిషిగా ఆయన ఏమైనా వాళ్ళందరినీ కూర్చోబెట్టి తప్పులు జరిగితే దిద్దుకోమని చెప్పి సర్దుబాటు చేయడానికి ప్రయత్నాలు చేసి కూడా అది విఫలమైందో మనకు తెలియదు. మొత్తం మీద ఇప్పుడు బయటపడ్డారు. ఆ ఫ్యామిలీ వీధుల్లోకి ఎక్కారని చెప్పొచ్చు. ఇది నష్టం గ్యారెంటీగా బీఆర్ఎస్ పార్టీకి. దీని అడ్వాంటేజ్ రెండు పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ తీసుకుంటాయి. ఆ డ్యామేజ్ని పూడ్చుకునేటువంటి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో మనం వేచి చూడాలి. ఆమె కూడా ఇంకా డ్యామేజే చేస్తుంది కానీ హరీష్ రావును బయటికి పంపించగలిగితే తప్ప, లేకుంటే ఆమె డ్యామేజే చేస్తుంది అని నేను. శేషు గారు, రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటువంటి అంశం కన్నా తెలంగాణ ప్రజలు ఎలా స్వాగతిస్తారనేదే ఇప్పుడు ప్రధానంగా ప్రశ్నార్థకంగా మారింది. మనకు కొన్ని అంశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. మీరు ఇందాక ఏమన్నారు, పార్టీ స్పందించలేదన్నారు. కానీ ఇంతకు ముందే మన డిబేట్ కు ముందే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు స్పందించారు. ఇది కవిత పొద్దున ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి అంశాలపైన స్పందిస్తూ మన హరీష్ రావు గారిని ఎలా పోల్చారు అని అంటే, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి సిద్ధుడు ఎట్లనో కేసీఆర్ గారికి హరీష్ రావు అట్లా. హరీష్ రావు మోసం చేసేటటువంటి వ్యక్తి కాదు. ఒక ఫ్లైట్ లో వెళ్ళినంత మాత్రాన రేవంత్ రెడ్డి కాళ్ళ మీద పడ్డట్టు అవుతుందా? ఒక హరీష్ రావు లాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి కాళ్ళ మీద పడతాడా అనేటటువంటి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఇంకొక మాట కూడా నిరంజన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్ లో ఇందాక చెప్పారు. ఏం చెప్పారంటే, కవిత చేస్తున్న ఈ ఆరోపణలన్నీ ఎవరికి ఉపయోగపడతాయని అడిగారు. నిజమే, ఇప్పుడు మన చర్చల్లో కూడా ఇద్దరు ప్యానలిస్టులు అదే అంశాన్ని లేవనెత్తారు. ఇప్పుడు కవిత చేస్తున్న ఈ ఆరోపణలు ఎవరికి ఉపయోగపడతాయి, ఎవరికి నష్టం చేస్తాయి? కవిత చేస్తున్నటువంటి ఈ ఆరోపణలే కొద్దిపాటివో, తీవ్రమైనవో, ఇంకేవో అంతర్గతమైనటువంటి ఆరోపణలు, ఇవన్నీ ఎవరి మీద ప్రభావం పడతాయి? ప్రతికూల ప్రభావం బీఆర్ఎస్ పైన పడుతుంది. తను చేస్తున్నటువంటి ఆరోపణలని అస్త్రాలుగా మలుచుకొని బీజేపీ, కాంగ్రెస్ బీఆర్ఎస్ ని మరింత రాజకీయంగా ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఇది జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు చూడండి, షర్మిల వల్ల జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్యాక్టర్ వల్ల ఓడిపోయింది అనేది మనం అందరం ఒప్పుకున్నాం. బట్ ఇప్పుడు కూడా కవిత చేస్తున్నటువంటి ఆరోపణల వల్ల బీఆర్ఎస్ కి నష్టం జరిగితే రేపు పొద్దున ఏమవుతుందంటే, కవితని ఏదో ఒక పార్టీ పావుగా వాడి బీఆర్ఎస్ కి నష్టం చేసింది అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని బీఆర్ఎస్ తీసుకొస్తుంది. కాబట్టి కవిత కేవలం బీఆర్ఎస్ పైనో, హరీష్ రావు పైనో, సంతోష్ రావు పైనో ఆరోపణలు చేయడానికి బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టినా లేకపోతే ఇంకో పార్టీలో చేరినా అది ఆమె క్రెడిబిలిటీని దెబ్బతీస్తుంది, ఆమె రాజకీయ భవిష్యత్తును కూడా దెబ్బతీస్తుంది. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అని అంటే, కవిత దగ్గర ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, తను ఇప్పుడు ఒక పార్టీ పెడితే ఆ పార్టీ ఎట్లా ఉంటుంది అంటే, 2 అధికార పార్టీల మీద పోరాటానికి ఒక స్కోప్ దొరుకుతుంది. బట్ అదే దాంతోటే వెళ్ళొచ్చు, అదే బలం చేస్తుంది అనేది కాదు. అనేది ఏంటంటే, 2 అధికార పార్టీలు, రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ, కేంద్రంలో ఉన్న అధికార పార్టీ పైన పోరాడటానికి తన దగ్గర బోలెడు అంశాలు ఉన్నాయి, బోలెడు అవకాశాలు ఉన్నాయి. బట్ ఆ అంశాలను, ఆ అవకాశాలను ఎత్తి ప్రజల్లోకి వెళ్ళి పోరాడితే ఓ పార్టీ తను నిర్మించి ఒక పార్టీని బలంగా చేసుకోవడానికి తనకున్నటువంటి స్కోప్, తనకున్నటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకే మీరు కవిత శేషు గారు మీరు చెప్తున్నటువంటి అంశాల ప్రకారం కవిత రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, బీఆర్ఎస్ కి ఎంతవరకు
ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేది మనం కూడా చూద్దాం. ఈరోజు ప్రధానంగా నాతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి శేషు గారికి, ఉప్పాల లక్ష్మణ్ గారికి, మూర్తి గారికి, అదేవిధంగా మధు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మొత్తం మీద కవిత ఎపిసోడ్ మాత్రం రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారా? దీపావళి తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ చేసేటువంటి అవకాశం ఉందా? లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చేటువంటి రిజల్ట్ని బట్టి తన రాజకీయ భవిష్యత్తుని బలాన్ని పెంచుకునేటువంటి అవకాశాన్ని కవిత పరిశీలిస్తున్నారా అనేది కూడా మనం కూడా వేచి చూద్దాం. ఇది వాళ్ళ మెగా డిబేట్. రేపు డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా నైన్ టీవీ.